ఎరుగలేని జన్మమ్ము నాదని త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగణ్యం యదో పూర్వపుణ్యం త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టి నీ చరితకి శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టె నీ సీమకి సింగమ్ముపై తిరుగు పురుషకేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తరతరములు దాటి తరలి వచ్చిన మహాత్ముల తపః సంపత్తి నీ వారసత్వం ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్యసత్వం మూవన్నె జెండాగా మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం భారతాంబకు పెద్ద కొడుకుగా మన గడుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తెలుగువారంతా సమైక్య ఆంధ్రప్రదేశ్ ని కోరుకుంటున్నారా లేక 2-3 రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటున్నారా వంటి ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెప్తారు. అయితే అది రాజకీయ నాయకుల స్వార్థానికి ఆటివిడుపు కాకూడదు. సామాన్య ప్రజలెప్పుడూ సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి చెంది సుఖశాంతులతో సహజీవనం చేయాలనుకుంటారు. 2009 సార్వత్రిక ఎన్నికలే దానికి తిరుగులేని నిదర్శనం. వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధించిన నాటి చరిత్రను వక్రీకరించడం బాధాకరం. ఎవరో కొందరు నాయకుల కోరిక మేరకు ఆనాడు సమైక్య రాష్ట్రం ఆవిర్భవించలేదు. తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక ఉమ్మడి రాష్ట్రం ఉండాలన్నది తెలుగు ప్రజల బలమైన ఆకాంక్ష. తెలుగు మాట్లాడే ప్రజలు ఆనాడు అనుభవించిన కష్టాలు, అవమానాలే దానికి పురుకులపై అన్నది వాస్తవం.